హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మిమ్మల్ని పాపికొండలు అయితే తీసుకెళ్ళబోతున్నానండి. ఇది మా డే 2 ఇన్ భద్రాచలం. పాపికొండలు ప్రయాణం చూపిస్తాను మీకు. మేము ఫస్ట్ డే 1లో అయితే భద్రాచలం టెంపుల్ ఒకటి కవర్ చేసాము. అలాగే భద్రాచలంలో లోకల్లో ఉండే ప్లేసెస్, పర్ణశాల, సీతమ్మ వారి నారచీరలు, ఆ ప్లేసెస్ అన్నీ చూసామండి. ఇది డే 2. పాపికొండలు అయితే బుక్ చేసుకున్నాము మేము. ఇది భద్రాచలంలోనే మనకి టెంపుల్ దగ్గరే ఆఫీసెస్ ఉంటాయి, అక్కడ బుక్ చేసుకోవచ్చు. అడల్ట్కి అయితే 1250 ఛార్జ్ చేస్తారండి, చిల్డ్రన్కి అయితే 1050. మనకి ఇది భద్రాచలం నుంచి మనకి టెంపుల్ దగ్గర నుంచి ఒక 1.5 hour జర్నీ ఉంటుందండి. పోచవరం పాయింట్ అని చెప్పేసి ఆ పాయింట్ దగ్గరికి, బోట్ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తారు. వీళ్ళే బ్రేక్ఫాస్ట్, లంచ్, మనకి ఈవినింగ్ స్నాక్స్ అయితే పెడతారండి. బ్రేక్ఫాస్ట్ ఉప్మా, ఇడ్లీ పెట్టారు. యాక్చువల్గా అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి మాకు 11-11:30 అయ్యింది. అందుకని ముందుగానే మేము భద్రాచలంలో టిఫిన్ అయితే చేసేసాము. కొంచెం లైట్గా టిఫిన్ చేసేసి మళ్ళీ అక్కడ ఉప్మాను, ఇడ్లీ పెట్టారు, బాగుంది. అక్కడ టిఫిన్ చేసాము. ఇదిగోండి పాపికొండలు, మనం పోచారం బోటింగ్ పాయింట్ ఇదేనండి. ఇక్కడికి రీచ్ అయ్యాము. ఆటోలో తీసుకొచ్చారు. ఆటోలో ఒక 10 members అట్లా కూర్చున్నాము. మా ఫ్యామిలీ, మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ, ఇంకొక 3 ఉన్నారు. ఇది పోచవరం బోటింగ్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మనకి పాపికొండలు ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి మొత్తం పాపికొండలు బోట్లో జర్నీ మొత్తం 60 kilometers అయితే ఉంటుందండి. మొత్తం మనకి ఒక 5 hours మొత్తం అంతా బోట్లోనే ఉంటాము. అక్కడ మార్నింగ్ టైం అంతానేమో మనం ఈ పాపికొండలు ఇవన్నీ చూడొచ్చు. రిటర్న్లో వచ్చేటప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే పెడతారండి. ఇదేనండి మేము ఎక్కినది శ్రీ సాయి శ్రీనివాస బోట్. ఎంట్రన్స్లో ఇలా ఫోటో అయితే దిగేసాము, గుర్తుగా ఉంటుందని చెప్పేసి. సాయి శ్రీనివాస బోట్ ఇదేనండి మేము ఎక్కింది. చాలా నీట్గా ఉంది. లోపల వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇది ఎక్కడం ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా ఈజీగానే ఉందండి. యాక్చువల్గా గోదావరి సినిమా చూసారా మీరు? గోదావరి సినిమాలో హీరోయిన్ ఎక్కేదానికి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది, హీరో తీసుకెళ్తాడు కదా, ఆ టైప్లో ఏమైనా కొంచెం కష్టంగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ పక్కన ఆ కర్ర పెట్టేటప్పటికి సపోర్టింగ్ బాగుంది. ఇట్లాగ రీచ్ అయిపోయిన తర్వాత ఇట్లాగా లోపలికి ఇలా నడుచుకుంటూ వెళ్ళేసి మనకు స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ పైకి ఎక్కుతామండి. ఇట్లాగా పైన అనమాట మనకి మొత్తం కూర్చునేది. ఇట్లా సీటింగ్ అయితే ఉంటుంది. బోట్ కెపాసిటీ 70 ఉంటుంది అంటండి మొత్తం. మనకి అట్లా లైఫ్ జాకెట్స్ అయితే ఉంటాయి. ఎక్కగానే బోట్ ఎక్కగానే నాకు ఈ సీన్ కనిపించిందండి. ఫిషింగ్ చేసేవాళ్ళు అనుకుంటా. మనకి ఇలా బోట్ ఎంట్రీ పాస్ అని చెప్పి ఒకటి ఇస్తారండి ఎక్కేటప్పుడు, అది క్యారీ చేయాలి. ఇక్కడ అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే అన్నీ చెప్తూ ఉన్నాడు. ఇది బోట్ ఎలా వేసుకోవాలి, లైఫ్ జాకెట్ అనేది చూపిస్తున్నాడు అనమాట. ఆ లైఫ్ జాకెట్స్ స్టార్టింగ్లో అయితే వేసుకున్నారు, కానీ ఎండింగ్ వరకు ఎవ్వరూ ఉంచుకోలేదండి. నెమ్మదిగా మా బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా పాపికొండలు ప్రయాణం చాలా ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఫన్ అంతా ఉంది. అసలు ఆ నేచర్ అయితే ఎంత బాగుందో, ఆ కొండలు అయితే రాసులు పోసినట్టుగా ఎంత బాగున్నాయో అండి. మీకు పోను వీడియో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. అందరు కంపల్సరీగా వెళ్ళాల్సిన ట్రిప్ అండి ఇది కూడా. చాలా బాగుంది, బాగా అనిపించింది. మనము స్పీడ్ బోట్లు అవి ఎక్కుతాం, కానీ ఇంతసేపు బోట్లో జర్నీ అయితే దేనికి చేయలేం కదండి. ఒక 1/2 hour అంతే, అంతకుమించి చేయలేము. ఇది మ్యాక్సిమం ఒక 4 hours ఉంటుందండి ఈజీగా. మా బోట్ అయితే 12కి స్టార్ట్ అయిందండి. ఇలా బోట్ చుట్టూతా ఇలా ఉంటుంది, చుట్టూతా ఇలా ఉంటుంది అనమాట. మేము అలా ఫస్ట్లో అయితే దిగడానికి భయపడ్డాం, కానీ తర్వాత అందరూ ఫ్రీగా ఎక్కుతున్నారు, దిగుతున్నారు, మంచిగా ఎంజాయ్ చేశారనమాట బోట్లో చక్కగా. ఆఫ్టర్నూన్ టైం లంచ్ అయిపోయిన తర్వాత మనకి యాక్టివిటీస్ అవి చేయించారు, బాగున్నాయి అనమాట, ఫన్ యాక్టివిటీస్ అన్నీ. అది కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఈ కొండలు మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ ఒక హాల్ట్ అయితే ఉంటుంది మనకి. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలండి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనము ఇందాక సీట్స్ అవి చూపించాను చూసారా మీకు, అలా కూర్చోవచ్చు అనమాట. అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారనమాట ఆ కొండల మధ్యలో ఆ బోట్ జర్నీ. అసలు నాకైతే గోదావరి సినిమా చూసినట్టే ఉందండి. గోదావరి సినిమా నా ఫేవరెట్ ఫిల్మ్ అనమాట. ఇప్పటికి ఎన్నిసార్లు చూసానో లెక్క కూడా లేదు. అలాంటిది ఆ మూవీ ఎక్స్పీరియన్స్ అంతా ఇందులో బోట్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అసలు ఈ కొండలండి, మెయిన్ పాపికొండలు అసలు రాసులు పోసినట్టుగా ఎంత బాగున్నాయో. అసలు పోలవరం ప్రాజెక్ట్ వస్తే
మళ్ళీ మనకి ఈ జర్నీ ఉండదు అని చెప్పేసి అంటున్నారు. మేమైతే చక్కగా బోట్లో కిందకి పైకి తిరుగుతూ చుట్టూతో తిరుగుతూ ఎంజాయ్ చేసాం. మా పిల్లలకైతే అక్కడ కొత్త ఫ్రెండ్స్ అయితే దొరికారు. ఇదిగోండి వీళ్ళతో కలిపి బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఒక హాల్ట్ వస్తుందండి. అదే పేరంటాలపల్లి అని ఒక చిన్న విలేజ్ అనమాట. అక్కడ ఒక టెంపుల్ ఒకటిను ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఒకటి ఉంటుంది. అక్కడ ఒక హాల్ట్ ఉంటుందన్నమాట. ఇలాగే మనకు అక్కడ బోట్స్ అన్నీ ఆగాయి చూసారు. ఇప్పుడు మన బోట్ కూడా అక్కడే ఆగుతుంది ఇక్కడ ఈ ప్లేస్లో. ఇలా మనం లోపలికి వెళ్తే ఆ పేరంటాలపల్లి విలేజ్ అయితే వస్తుంది. ఈ ట్రీ చూసారు ఎంత పెద్దగా ఉందో. దీనికన్నా పెద్ద ట్రీ లోపల ఇంకోటి ఉందండి. దాని వేర్లు చూస్తేనే అర్థమైపోతుంది ఆ ట్రీ ఎంత పెద్దదో, దానికి ఎంత ఏజ్ ఉంది అనేది. చాలామంది పిల్లలు ఎక్స్కర్షన్కి వచ్చారండి. బాగా ఎక్స్కర్షన్లో ఇక్కడ చూసారా అసలు ఇవి గిరిజనులు తయారు చేసినవి ఎంత బాగున్నాయో. ఫ్లవర్ వాజ్లు అయితే కొనాలని అనిపించింది కానీ మనకి ట్రావెలింగ్లో బ్రేక్ అయిపోతాయని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. కాకపోతే వీటితో పాటు ఒక ఫోటో అయితే దిగాను గుర్తుగా ఉంటుందని చెప్పేసి. చాలా బాగా అనిపించినాయి. అవైతే రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయండి. వెహికల్లో వచ్చే వాళ్ళైతే కంపల్సరీగా తీసుకొని వెళ్ళొచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. ఇదొకటి ఇదే చెప్పాను చూసారా పెద్ద ట్రీ అని. దాని వేర్లు చూసారా ఎలా ఉన్నాయో, దాన్ని బట్టే చెప్పేసి దీని ఏజ్ ఎంత ఉంటుందా, ఇది అంత పెద్ద ట్రీనా అని చెప్పేసి. అందరూ అక్కడ ఫోటో దిగుతున్నారు. ఇదొకటి శివాలయం అండి. ఇక్కడ స్వయంభూగా వెలిసారు స్వామివారు. ఈ టెంపుల్కి రూల్స్ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పారు. అక్కడ ఎవ్వరు గంట 3 సార్లకు మించి ఎక్కువ కొట్టకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి, ఏం మాట్లాడకూడదు, లోపల ఫొటోస్ తీయకూడదు, ఇవి చెప్పారండి రూల్స్ అయితే. బయట చిన్న వాటర్ ఫాల్ ఉందండి. అసలు ఇందులో వాటర్ అయితే ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా టేస్టీగా ఉన్నాయి. దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. మేము కొంతమంది అయితే బాటిల్స్లో కూడా పట్టుకొని తీసుకెళ్తున్నారు. మేమైతే కొంచెం టేస్ట్ చూసామండి. వాటర్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. మా వాళ్ళు చూడండి ఇలా బండరాళ్ళు ఎక్కేసి ఫీడ్స్ చేస్తున్నారు అనమాట. మా వారు మా అబ్బాయి ఇద్దరు కూడా. మా అమ్మాయి ఏమో భయపడుతూ ఉంటుంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయేమో తెలియదు కానీ వాటర్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, చాలా బాగా అనిపిస్తాయి. కొంతమంది వాటర్ పట్టుకొని వచ్చారండి బాటిల్లో. మేమైతే తీసుకోలేదు కానీ అక్కడ టేస్ట్ అయితే చూసాం. వాటర్ చాలా బాగున్నాయి. ఇది కూడా మా అమ్మాయి చూడండి బిక్కమొహం వేసుకొని చూస్తుంది ఎక్కడ జారిపోతా అని ఫొటోస్ దిక్కుండా. వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. భలే రిఫ్రెషింగ్గా అనిపించింది ఈ ప్లేస్ అయితే. చక్కగా ఒక హాల్ట్ అనమాట. ఒక ½ అన్ అవర్ జర్నీ చేసిన తర్వాత ఈ ప్లేస్లో అయితే మమ్మల్ని దింపారు. ఇక్కడ ఒక అరగంట అలా టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ బోట్ అయితే ఎక్కేసాము. ఇది అయిపోయిన తర్వాత మా దగ్గర ఉన్న బోట్ పాస్లు అవి తీసేసుకొని ఫుడ్ అయితే లంచ్ అరేంజ్ చేసేసారండి. ఇదిగోండి వీళ్ళు ముందే క్యారియర్స్ అవి తెచ్చుకొని కింద రూమ్లో ఇలాగ పెట్టుకున్నారు. తర్వాత మాకు ఫుడ్ అరేంజ్ చేశారు. కేసరి మినిమల్ ఫుడ్ అండి. వెజ్ బిర్యానీ, కేసరి అవన్నీ ఉన్నాయి. ఫుడ్ అయితే టేస్టీగానే ఉందండి. ఇవి అసలు పాపికొండలు అని చెప్పేసి అన్నారు మాకు. అసలు ఈ మధ్యలోంచి ఇలా వెళ్తూ ఉంటే, ఈ కొండల మధ్యలోంచి వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ వంపులు బాగా కనిపించినాయండి యాక్చువల్గా కొండల మధ్యలో. ఆల్రెడీ వేరే బోట్లు వస్తున్నాయి చూసారా. మేము రిటర్న్ వెళ్తుంటే అవి వస్తూ ఉన్నాయన్నమాట. అవేంటంటే అక్కడ స్టే చేస్తారు కొంతమంది. 1 నైట్ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే వస్తారనమాట. దానికి ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, టికెట్ ప్రైస్. అలాగా ఆ ఏరియాలో స్టే చేద్దాం అనుకునే వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నారు. అసలు ఇది చూసారా, అసలు ఈ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ గోదావరి సాంగ్ పెట్టాడండి, ఉప్పొంగెలే గోదావరి అని చెప్పేసి. అస్సలు ఆ సాంగ్ వింటూ ఈ జర్నీ చూస్తే అబ్బా ఇది కదా అన్నట్టుగా అనిపించింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. పాపికొండలు అయితే మొత్తము వెళ్ళేటప్పుడేమో ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడు మనకి బోర్ ఫీల్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి మనకి కొన్ని యాక్టివిటీస్ అయితే చేయించారనమాట. ఒక 3 ఉన్నారు యాంకర్లు టైప్లో. వాళ్ళే అన్ని యాక్టివిటీస్ చేయించారు, ఫన్ యాక్టివిటీస్ అన్నీ. ఇది పాపికొండలు మొత్తం మెయిన్ పాపికొండలు అయితే ఇవి అని చెప్పేసి అంటారు. మనకి గోదావరిలో ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు చూసారా ఆ పైన దాకా వాటర్ వస్తాయన్నమాట. యాక్చువల్గా ఇది రైనీ సీజన్ అయిన తర్వాత కాబట్టి కొంచెం తగ్గినాయి. మెయిన్ రైనీ సీజన్లో అయితే అక్కడ దాకా వస్తాయి. ఇదిగోండి ఫన్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి చూడండి. హైదరాబాద్ నుంచి వెరీ గుడ్. ఓకే అనే నీ పేరు అమర్ సార్.
ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి. వెనకాల మీమ్స్ వేసేసి వాళ్ళ డైలాగ్స్కి అటాచ్ చేశారు. కానీ ఫన్ యాక్టివిటీస్ బాగున్నాయి, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అసలు వీళ్ళు డ్యాన్స్లు వేసారండి, మామూలుగా వేయలేదు, స్ప్రింగుల్లాగే వేశారు. వీళ్ళు ఇలా డ్యాన్స్ చూపిస్తూ ఉంటే పిల్లలు అలా డ్యాన్స్లు వేస్తారనమాట. ఫస్ట్ ఏమన్నారంటే గిఫ్ట్లు ఇస్తాము, ఇందులో బాగా డ్యాన్స్ వేసిన వాళ్ళకి అది ఇది అని చెప్పారు. మా అమ్మాయికి గిఫ్ట్ అంటే ఏ పనైనా చేసేసిద్దండి. గిఫ్ట్ ఇస్తాము అంటే అక్కడ నుంచి జంప్ చేయమన్నా సరే, అక్కడ ఏమైనా ఉన్నా సరే నేను జంప్ చేసేస్తానంటది, అలాంటి రకం అనమాట. అది గిఫ్ట్ కోసం పాపం మామూలుగా డ్యాన్స్ వేయలేదు, వేసి లాస్ట్లో వెళ్ళేటప్పుడు అమ్మ గిఫ్ట్ ఇస్తా అన్నారుగా ఇవ్వలేదేంటి అని చెప్పేసి అడుగుతుంది అనమాట అమాయకంగా. అలా చెప్తారమ్మా ఇవ్వరు అని చెప్పేసి అన్నాను. కానీ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. ఈ డ్యాన్సులు, మళ్ళీ జోక్స్, పెద్దవాళ్ళతో కూడా డ్యాన్స్లు వేయించారండి. యాక్చువల్గా పెద్దవాళ్ళతో, అంకుళ్ళతో ఒక బ్యాచ్, ఆంటీలందరూ ఒక బ్యాచ్, లాస్ట్లో యూత్ అందరినీ తీసుకొచ్చి డ్యాన్స్లు వేయించారనమాట. అసలు మాకు 1.5 జర్నీ ఉంది రిటర్న్. లంచ్ అయిపోయిన తర్వాత అసలు ఆ 1.5 అవర్ ఎలా నడిచిందో కూడా మాకు అర్థం కాలేదనమాట. జబర్దస్త్లో మనకి జోక్స్ ఉంటాయి చూసారా, ఆ టైప్లో ఫుల్ జోక్స్ అవి ఇవి చెప్పారు. ఇప్పుడు అక్కడ కూర్చుంటారు చూసారా, ఆ ఆంటీకి అయితే మా అమ్మాయి డ్యాన్స్ బాగా నచ్చింది, పాప బాగా చేసింది, నా ఓటు పాపకే అని చెప్పేసి అనిందనమాట. ఆంటీ అయితే బాగా డ్యాన్స్లు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా మా అమ్మాయి డ్యాన్స్ ఎక్కువ బాగా చేస్తుంది, కానీ మా అబ్బాయికి అంతగా రాదండి. కానీ పాపం వాడు కూడా ట్రై చేశాడు. అన్న స్టెప్స్ ఎదురుగా స్టెప్స్ చెప్తున్నాడు కదా, ఆ స్టెప్స్ చూస్తూ ఫాలో అయిపోయాడు అనమాట. అట్లాగా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు యాక్చువల్గా ఎక్కువ మంది పిల్లలు ఉంటారంటే ఈసారి 4 ఉన్నారు. ఆ 4 కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి, ఇది అంకుల్ బ్యాచ్ అనమాట. మా వారు అసలు ఎప్పుడు ఇంత డ్యాన్స్ కూడా వేశారు అక్కడ ఇంట్లో కూడా. అలాంటిది అక్కడ ఏమంటే అసలు అల్లరేమో అనుకున్నాను పిలిస్తే, కానీ వెళ్ళి ఏవో 1-2 స్టెప్పులు అయితే వేశారనమాట మంచిగా అందరితో కలిపి. కాకపోతే ఫన్గా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్లు వేసుకుంటూ. తర్వాత ఇదేమో ఆంటీలు బ్యాచ్ అనమాట. మమ్మల్ని అందరినీ పిలిచి మొత్తం అందరినీ మీ నేమ్స్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అట్లాగా అన్నీ అడుగుతున్నారు. అలా అన్నీ అడిగేసి మొత్తం మాతో కూడా కొన్ని స్టెప్స్ అయితే వేయించారు సాంగ్స్ పెట్టి. ముందు ఒక అబ్బాయి నుంచొని ఇట్లాగే చూపిస్తూ ఉంటాడు అనమాట స్టెప్స్. ఆ స్టెప్స్ అన్నీ మనం చూసి కాపీ చేయాలి. మేము పెద్ద అంత డాన్సర్లమేం కాదు, కానీ పర్వాలేదు, 4తో కలిపి వేయమంటే అట్లాగే ఫ్లోలో వచ్చేస్తాయి 1-2-3 స్టెప్లు అంతే, అంతకు మించి లేదంతేనండి. కానీ బాగా ఎంజాయ్ చేసాము. అదొక సరదా కదా, అందరితో కలిపి అలాగా ఎంజాయ్ చేయడం అనేది బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాం. ఆ 1.5 అవర్ కూడా మాకు ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు, అంత బాగా చేసాం అనమాట ఎంజాయ్మెంట్ అయితే. కొంతమందిని అయితే పెళ్ళి తీయమని చెప్పేసి పెళ్ళిలాగా చేయించారు. 2 కపుల్స్ని తీసుకొచ్చి క్వశ్చన్స్ అడిగి అట్లా బాగా చేశారనమాట. ఇదిగోండి, లాస్ట్ యూత్ బ్యాచ్ అందరినీ తీసుకొచ్చి డ్యాన్స్లు వేయించారు. లాస్ట్ ఫైనల్ డ్యాన్స్ ఇదే అనమాట. ఇంకా కొంతమంది ఏమో షై ఫీల్ అయ్యే వాళ్ళు వేయలేదు, కానీ కొంతమంది బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళు చక్కగా వేసి ఎంజాయ్ చేశారనమాట. మొత్తానికి మార్నింగ్ అంతానేమో ఆ పాపికొండలు, ఆ కొండల మధ్యలో ప్రయాణం అది ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏమో ఈ యాక్టివిటీస్ అన్నీ ఎంజాయ్ చేసాము. ఫుడ్ కూడా బాగుంది. యాక్చువల్గా పాపికొండలు ప్రయాణం మాత్రం మీరు వెళ్ళొచ్చండి, రికమెండ్ చేస్తాను నేను. మంచిగానే ఎంజాయ్ చేస్తారు. మనం తీసుకున్న అమౌంట్కి, ఇచ్చిన అమౌంట్కి వర్త్ ఇట్ అనే అనిపించింది నాకైతే. బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మంచిగా. పాపికొండలు అవి ఇవి చూసుకుంటూ అసలు. ఇది ఇంకా లాస్ట్ అండి, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అనమాట. ఇంకొక 5 మినిట్స్లో మేము దిగిపోతాము అనగా అనమాట. ఇది చాలా అస్సలు ఎంత మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే, ఇది మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగా అనిపించింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మేము దిగేటప్పటికి అదిగోండి సన్సెట్ టైం అయిపోయిందనమాట. ఇంక అక్కడ ఆపేశారు. అక్కడ నుంచి మళ్ళీ మనల్ని భద్రాచలం టెంపుల్ ఏరియా దగ్గరికి దించేస్తారనమాట. ఇంకా అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. దారిలో ఇలా ఫారెస్ట్ ఏరియా అంతా ఉంటుందండి. మేము ఈవినింగ్ వెళ్ళేటప్పటికి ఎంత అయింది, ఆ టైము 6 అయిందండి. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 6:30-7 అయిపోయింది. భద్రాచలం రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అప్పుడే ఇంకా చీకటి పడతా ఉందన్నమాట. ఫారెస్ట్లో చూడండి ఎలా ఉన్నాయో. ఇది మా భద్రాచలం మొత్తం
టూర్ అయితే ఇదండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇవేంటంటే లోకల్‌లో వీళ్ళు చిన్న చిన్న ఊర్లలో వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళనమాట. మనం బస్సుల్లో ఎలా వెళ్తామో వీళ్ళు అలా బోట్స్‌లో అలా వెళ్తారనమాట. బాగా అనిపించింది అంతా చూసుకుంటూ వెళ్ళడము. మా అమ్మాయి, మా వారైతే లాస్ట్ ఆటోలో బ్యాక్ సీట్ బావుంటుంది కదా! వ్యూ చూడడానికి. అక్కడ కూర్చున్నారు. వీళ్ళే మాతో ఆటోలో వచ్చిన వాళ్ళనమాట. లాస్ట్ అయితే ఇంక మేము రైల్వే స్టేషన్ రీచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ భద్రాచలం రైల్వే స్టేషన్ నుంచి ఇంకా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయామండి. ఇది మా భద్రాచలం 2 డేస్ జర్నీ అయితే. మీకు ఈ 2 వీడియోస్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా